వారికి ఈ వారంలో ఏవైనా కష్ట నష్టాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయా అండి? గత కాలంలో చాలా కాలం నుండి ఒక గ్రహం 2 గ్రహాలు యోగిస్తున్నాయి. సంయమనాన్ని పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. అంటే భవిష్యత్తులో మంచి రోజులు రాబోతున్నాయని అర్థం. లాభంలో కుజుడు యోగిస్తున్నారు. లాభంలో కుజుడు యోగించడం అంటే ధైర్యంగా వ్యవహరించినప్పుడే విజయాలు వస్తాయి మనకి. ముఖ్య కార్యాలని జాగ్రత్తగా నిర్వర్తించాలి. ఏదైనా ఇబ్బంది కలిగించే కార్యాలు, ఒత్తిడి ఏర్పడే కార్యాలు అయితే వాటిని వాయిదా వేయడం మంచిది. తొందరపడి మాత్రం నిర్ణయాలు తీసుకోకండి. బాగా ఆలోచించి ఆ తర్వాత అప్పుడు తప్పదన్నప్పుడు నిర్ణయం తీసుకోండి, ముందడుగు వేయండి. ఎలా ఉంటుందయ్యా అంటే ప్రతి పని కూడా సంక్లిష్టత, ముందు నుయ్యి వెనక్కు గొయ్యిలాగా ఉంటుంది. ముందుకు వెళ్ళలేము, వెనక్కి రాలేము. అలాంటి పరిస్థితి. ప్రధానంగా ఆర్థిక ఇబ్బందులు, రుణ సమస్యలు పెరిగే సూచనలు. ఏం మాట్లాడకపోయినా ఏదో మాట్లాడామని మన మీద అపోహలు వస్తాయి. ఆర్థికంగా జాగ్రత్త పడండి. ఖర్చులు పెరగకుండా ముందుగానే నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగంలో మాత్రం మంచి ఫలితాలు ఉన్నాయి. లాభంలో ఉన్నటువంటి కుజుడు ఉద్యోగ ఫలితాన్ని మంచిగా ఇస్తున్నారు. అపార్థాలకు తావు లేకుండా స్పష్టంగా, నిర్దుష్టంగా మాట్లాడాలి. అంటే సంశయాత్మకంగా మాట్లాడకూడదు. ప్రయత్నపూర్వకమైనటువంటి విజయం వారాంతంలో ఉంది. కష్టపడి పని చేయండి, ప్రయత్నపూర్వక విజయాన్ని అందుకోండి. గృహయోగం సూచితం. కుంభరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. నవగ్రహ ధ్యాన శ్లోకాలను చదువుకోవటం మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? గ్రహ సందర్శనం మనశ్శాంతికి సంకేతం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ఇక్కడ నవధాన్యం తీసుకొని సాయిబాబా వారి అగ్ని ధునిలో వేసి నమస్కారం చేస్తే పాపాలు పోతాయి.